నన్ను వీకెటోడు దునియాల లేడు ఏడున్నా నా దేహ తమ్ముడు అక్కడ రైట్ సైడ్ పబ్లిక్ టాయిలెట్ ఉంది కదా, మరి అక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు పోస్తున్నావు? గదా ఆడుంది కదా, అందుకే ఈడ పోస్తున్నా. ఏందన్న అట్లా చూస్తున్నావు? ఆయన చెప్తున్నారు కదా, ఆడెందుకు గుర్తుపోతున్నావురా? పోయి కక్కుస్ తోటి తిరిగిపోవచ్చు కదరా. ఏం టైలరు ఏంది సౌండ్ లేస్తుంది? తెలుసు కదా, మా వాళ్ళు వచ్చిర్రంటే మిషన్ మీద పోసుడే, తుడుచుకోలేక చస్తావు. ఏరామమ్మ రెడీయా? ఏం సార్ ఆయన భయపడుతుండ అనుకుంటున్నావా? గలీజ్ గా తిడుతుండు చూడు, పెదాలు ఎట్లా కదులుతున్నాయో. వీడు ఇట్లా ఒరితేనే ఎవడో కొట్టిండు, ఆడి బ్రెయిన్ కి నోటుకున్న నరం కట్టేంది. అప్పటి నుండి వాడు ఏం మాట్లాడాలన్నా మాట్లాడేస్తాడు, కానీ ఆడియోనే లేట్ గా డెలివరీ అవుతుంది. చూడు 1 2 కొత్త బేకు సాలే చెల్రే. నాకు మండిదనుకో కట్ చేసి కుట్లేస్తా, ఇప్పుకోలేక సావాలే. దొడ్డుకెళ్తే సక్కంగా చెట్టి వేసుకోనికి రాదు, చదువు సంఖ్య లేకుండా ఏం బాబడతారా మీరు? అసలే ఏరియా గలీజ్గా ఉందంటే ఇంకా గలీజ్ చేసిపోతారా మీరు? గలీజ్ నాయాలరా? శుచి శుభ్రం ఉండాలి మనుషులన్నాక. ఎందుకురా పెద్ద అంటే ఊపుకు లొల్లి పెట్టుకుంటారు? పిల్లగాళ్ళు లేకుండొచ్చు కదా. ఏమండి, నేను ఈ ఏరియా కొత్తగా వచ్చాను. ఈ కుప్పతోటి ఎప్పుడు ఇలానే ఉంటుందా? మీరెప్పుడు లేట్ గానే మాట్లాడతారా? అవును, గది అట్లానే ఉంటది. అది ఆడు ఉండేదానికి లేదు. అదిగో ఆ మూల ఉండాలి ఆ కచరా డబ్బా. అదిగో ఆ కచరా లారీ వాళ్ళు వస్తారు, ఆ కచరా అంతా నింపుకొని దాన్ని ఏడ పడితే ఆడేసిపోతారు. ఎవరిదంతా చూసుకునేది లేదు, జల్దీనే మాట్లాడతారు. ఆడియోనే లేట్ వస్తుంది. ఒక్కోసారి ఆడియో లేట్ రావడం మనకు మంచిదేగా. లెట్ యు టాక్, లెట్ యు లివ్. తమ్ముడు సీన్గా, ఒరే సీన్గా, చెవులకించ గొట్టం తీర పచ్చినోడా పిలుస్తుడు చూడు. ఒక్క నిమిషం. ఏ రౌడీ బేబీ తీసుకో. మీదేస్తావరా నీ నోట్లో? ఏంటి సార్? ఒక చిన్న హెల్ప్. హెల్పా? ఏంది? నాకది హెల్ప్, నీకది పని. నాకు హెల్ప్, నీకు పని. షార్ట్ ఫిల్మ్ టైటిల్ లా ఉంది. ఈ కుప్పతో యాక్చువల్ అక్కడ ఉండాలి, కానీ ఇక్కడ ఉండటం వల్ల స్మెల్ వస్తుంది. కొంచెం క్లీన్ చేయగలరా? ఎన్నిసార్లు పిలవాలరా? ఏం చేస్తున్నావు రైడా? వామ్మో, ఏంది గట్ల నూనెలో పెట్టిండు సార్? అమ్మ, నా పేరు విజయరాఘవన్. నేను ఇక్కడ పైంట్లో దిగాను. ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ ఈ చెత్తకుండా ఇక్కడ కాకుండా అక్కడ ఉండాలి. అది కొంచెం క్లీన్ చేయించి బ్లీచింగ్ చేయమని చెప్పాను. కొంచెం మీరు చేయిస్తారా? పోరికి ఇప్పటికే లేదు. 10th క్లాస్కి వెళ్ళి అయినా ఇప్పటికే వాళ్ళేది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హాయ్ వేద, ఎలా ఉన్నావే? ఐమ్ వెరీ హ్యాపీ. యు నో వాట్, మన పావని పాత కాలేజ్ లోనే జాయిన్ అయిందంట. ఈవినింగ్ కాల్ చేస్తానని చెప్పింది. కాలేజ్ అయ్యాక తన్ని కలవడానికి వెళ్దాం, ఓకేనా? షూర్. హలో, వెనక పోయి కూర్చో. హలో, ఇక్కడే బాగుంది. ఈ బెంచ్ మీద 4 కూర్చోవచ్చు. రండి, మన ముగ్గురం కలిసి ఇక్కడే కూర్చుందాం. సరే చిచా, మేమిద్దరం మాత్రమే ఇక్కడ కూర్చోవాలి. ఈడేం రా సేమ్ కూర్చో అనుకున్నాడు, గట్ల పట్టుకుండు. ఏం రా గట్టి పట్టుకున్నావు? నేను పొద్దుగాలే ఎవరిని కొట్ట బతికిపోయినావు. చెప్పిండు కదా వెనక్కి పోయి కూర్చో. ఏ సూరి, డిగ్రీలో కాలేజ్కి వచ్చి 3 సంవత్సరాలు మాకు చుక్కలు చూపించావు. పీజీలో కూడా అదే సిచ్యువేషన్. మన కాలేజ్ సార్, మనం చేయకపోతే ఎట్లా? ఈ రోజు మనం మ్యాక్రో ఎకనామిక్స్ థియరీ అండ్ పాలసీ గురించి తెలుసుకుందాం.
సూపర్. పాయింట్ 3 ద సింబల్ కీ నేషన్ మోడల్ మల్టీప్లేయర్. మండితే గట్టిగా రుతుకో, లేకపోతే పాయింట్ 5 వస్తే మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్ ఇన్ క్లోజ్డ్ ఎకానమీ. అండ్ పాయింట్ 6 అగ్రిగేట్. నిన్ననే కదా చక్కెర తీసుకుపోయినావు, మళ్ళా మళ్ళా వచ్చినావింది. ఊకి ఇచ్చుడేనా నా పని? పోయి ఇక్కడి నుంచి ఒక్కసారికి ఇవే అమ్మా 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 ఇవ్వండి, ఇదా? ఇటు ఇవ్వండి. ఇప్పటి నుంచి చెత్త అంతా నాకే ఇవ్వండి. థ్యాంక్స్. సరే తమ్మి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. అన్నా చూడు గుణశేఖరన్న, మొదట్లో నువ్వే ఏరియాలు డివైడ్ చేసి మాకు అప్పచెప్పినావు. ఇప్పుడేమో ధూళిపేట నుంచి గవర్నమెంట్ కాలనీ వరకు మొత్తం మాదే అని ఆక్రమించేసినావు. ఇట్లా అయితే మా దందా ఖరాబ్ కదా. నీ వార్డులో 500 ఇండ్లున్నాయి. రోడ్డు కటింగ్ అని, కరెంట్ కటింగ్ అని పనికి మాలిన సాకులు చెప్పి పైసలు గుంజుతున్నావు. కానీ నా వార్డులో గవర్నమెంట్ క్వార్టర్స్లే, పైసలు ఎవరి దగ్గర లేవు, అందరు గరీబోళ్లే. మరి నేనెట్టా సంపాదించాలే? ఇలాంటివి ఏమన్నా చేస్తేనే నేను ఉన్నానని తెలుస్తుంది. నమస్తే కాక. సర్లే, నేను చూసుకుంటా. అన్నా నమస్తే అన్న. రేయ్ ఏంట్రా వీడేం చేస్తుండే ఇక్కడ? అవే చెప్పనా, నేను ఇప్పుడు సైలెంట్ అయిపోయినా కదా. రేయ్ ఓవర్ చేస్తున్నావు నువ్వు. నిన్ను చూస్తేనే పొడిచి పడేయాలనిపిస్తుంది. రేయ్! ఓర్సాలే. గుణ, మేము సైలెంట్ గానే ఉన్నాం. సూరే, నువ్వే నకరాలు చేస్తున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఏయ్. సూరిగా, మనకు అందరు సపోర్ట్ కావాలి. మన పార్టీ వాళ్లే కదా. నేను కంట్రోల్ చేస్తాలే. అయినా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అడ్జస్ట్ చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేం. సరే గుణ, నువ్వే మాట్లాడి సెటిల్ చేయమలా. అన్నా కన్నా, లోపల ఏం చేస్తున్నావురా? బయటికి రా. ఏందన్నా, ఏమైంది? నీతో చాలా పనులున్నాయి. అపోజిషన్ వాళ్ళు ఎగురుతున్నారు, రూలింగ్ పార్టీ నుంచి పైసలు రావట్లే. నువ్వు బయటకు వచ్చి ఓ 6 నెలలు నాతో ఉండు. అట్నే అన్నా. ఏ కాంతం, మీ అక్క నీకన్నా ఇంకా ఎక్కువ చమకాయిస్తుంది. ఏంది ఇది, మనం రోజు వస్తే జాగలా లేదు. తమ్ముడు, ఏంది? నీ పేరేంటి? స్మార్ట్ స్టార్ పరమేష్. ఓ హెల్ప్ చేస్తావా? హెల్పా? హెల్ప్ అని వస్తే జాన్ నేనేస్తాడు ఈ పరమేష్. కానీ అందులో ఏమైనా కిరికిరి ఉందనుకో జాన్ కూడా తీసేస్తాడు. చెప్పు, నీకు ఇయ్యాలా తీయాలా? నాటాలి. నాటాలా? అవును, ఈ గింజ నాటు. గింజ నాటాలా? నాతోటే వ్యవసాయం చేపిస్తున్నావు ఏంద్ర అయ్యా? హాయ్ బ్రో. హాయ్. నువ్వేంటి బ్రో, ఫీజు మొత్తం కడుతున్నావు లేకపోతే ఇన్స్టాల్మెంట్ లోనా? ఏ ఫీ? క్లాస్ ఫీజు బ్రో, ఏంటి తెలీదా? లేదు, నేను స్కాలర్షిప్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాను. ఓ నైస్ బ్రో. నేను ఎగ్జామ్ రాశాను కానీ వీడి ఫెయిల్. నానా ఏంటిది? ఎన్నో ర్యాంక్ బ్రో? 6th. 6th? నీ ర్యాంక్ ఎంతరా? 3000 30,000? నానా కొంచెం సైలెంట్ గా ఉన్నానా? సివిల్ సర్వెంట్ అవ్వాలనే డ్రీమ్ తో మీరందరూ ఇక్కడికి వచ్చారు. మన దేశాన్ని దృఢంగా మార్చే కాంక్రీట్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి గవర్నమెంట్ సర్వీసెస్. ఆ ప్లేస్ కి వెళ్ళాలనుకునే మీకు ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్, అది క్లియర్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్, అది కూడా క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ. ఏం టైలరు, సప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉన్నావు? హలో హలో మిస్టర్ విజయ్ రాఘవన్, ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు? సరే, ఏ ఊరు? అరకు పక్కన. హైదరాబాద్ ఎందుకు వచ్చారు? సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఓ డ్రీమ్ తో వచ్చారా? ఆసమ్ ఆసమ్, ఆల్ ది బెస్ట్ గురు. థ్యాంక్స్ అండి. ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ? ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను. సరే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబరా? ఎందుకు? త్వరలోనే మీరు కలెక్టర్ అవ్వచ్చు. సారీ, అవుతారు. మీ ఫోన్ నంబర్ నా ఫోన్ లో ఉంటే నా ఫోన్ కి గౌరవం కదా. చెప్పండి. 9 to 1 పీజీ 921 కాలేజ్, 2 to 5 సివిల్ కోచింగ్, 6 to 10 ట్యూషన్ క్లాస్. ఇలా డే అంతా బిజీగా వెళ్ళిపోతుంది, మాట్లాడే టైం మరి దొరకదు. ఫ్రీ టైం అయినా కొంచెం మాట్లాడొచ్చు కదా. ఫ్రీ టైం ఉన్నప్పుడే నేను చదువుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ద వర్స్టెస్ట్. ఫోన్ ఇవ్వండి.
అరే బాలేరా తొందరగా. అరే సాలే అందుగా తిట్టిపే. రే లక్ష్మీ రా రే తమ్ముంటే ఇప్పుడు కొట్రా. రే క్యాప్చర్. మా కౌగాడు వచ్చాడేంద్రా. రే పట్టుకోవే. అవును మీరంతా స్కూల్కి వెళ్ళలేదా? మేమందరం ఫెయిల్ అయినాం, అందుకే స్కూల్కి వెళ్తలే. మరైతే ఇంకేంది కేల్ ఖతం దుకాన్ బంద్. అయితే సప్లిమెంటరీ రాసి పాస్ అవచ్చు కదా. రే బాగా సప్లిమెంటరీ పేపర్ అసలు పేపర్ కన్నా టఫ్ ఉంటది. అరే సీదా కొట్రా, అవుట్ అయిపోతాడు. రే జాకీ చాన్ నీకు పగులుతది. అరే నువ్వు అక్కడికి పో. అటు అటు. ఎంతమంది ఇలా ఫెయిల్ అయ్యి స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారు? ఈడ మేము పక్క బ్లాక్ లో 10 మంది, సి బ్లాక్ లో 5. వీళ్ళంతా మా బ్యాచే. ఏమైనా ప్రాబ్లం వస్తే లైట్ స్పీడ్ లో వచ్చేస్తారు. లైట్ ఉన్న స్పీడ్ ఎంతో తెలుసా నీకు? లైట్ కూడా స్పీడ్ ఉందా? సరే మీరు నా దగ్గర ట్యూషన్కి వస్తారా? మిమ్మల్ని పాస్ చేయించి చూపిస్తాను. చదవకుండానే కొంచెం చదివితే చాలు. రే పాము ఓసీ గాడు గోచి లాగడానికి వచ్చాడు రా. అరే జాకీ చాను నువ్వు కూడా ఆడుతున్నావురా? అరే మామ నిన్న మీ ఇంటికి వచ్చాను రా, నీ బండి కనిపించలే, ఎడకపోయినావు? రే ఇది బండి కాదురా, మరేందిరా? డ్రాగన్. డ్రాగనా? మంట వస్తుందా? కిందకి చూడరా ఎట్లా వస్తుందో. కనబడ్డరా మామా? సూరి పని చేస్తావన్నా? కుర్రోళ్ళు నీకే ప్యాకింగ్ చేస్తురన్నా? అన్నా ఒక్క నిమిషం అన్నా, పంపించేస్తాను చెప్పేది అన్నా. అన్నా అన్నా ఒక్క నిమిషం ఉండన్నా, ఒక్క నిమిషం అన్నా. నేను కాదన్నా, నేను కాదు. నోరు మీరు పక్కన కొడక. నమస్తే అండి, నా పేరు విజయరాఘవన్. నేను ఇక్కడ 20B లో ఉంటాను. మీ అబ్బాయి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడని స్కూల్ కి సరిగ్గా వెళ్ళట్లేదు. నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను పాస్ అయ్యేలా చేస్తాను. వాడు ఇంటికే సరిగ్గా రావడం లేదు, ఇంకెక్కడ ట్యూషన్కి వస్తాడు? వాడు 24 గంటల పోరం బొగలో తిరుగుతాడు, రాత్రికి వస్తాడు. పగలంతా కష్టపడి నొప్పులకి రాత్రి అయితే నేను అరుస్తుంటాను, మా ఆవిడ దాని నొప్పిగా అరుస్తుంది. వీడు నైట్ అయితే మాళవిక అని కాళ్ళేస్తాడు. వారానికి పేరు మాత్రం మారుస్తాడు. నేనే ట్యూషన్ పంపించాలనుకుంటున్నా, పంపిస్తా. ట్యూషన్ చెప్తాడంట. అవసరం లేదు, వాడు మంచిగా చదువుతాడు. ట్యూషన్ ఏమొద్దులేపో. నానా దేత్తడి పోచమగడి. ఇంకా చూడు, నీ కొడుకుకి మార్కులు ఎంతగానో వచ్చినాయో చూడు. 100కి 8 మార్కులు వచ్చినాయి. కండ్లు పెట్టుకొని చూడు. ఏందది? నీ దస్కత్తు. ఏందిరా నువ్వు పెట్టినావు? నువ్వు కష్టపడొద్దని పెట్టినా. ఆడాడు చదువుతాడు, వాడయ్య తాగి తాగి మూల పడ్డాడు. లివర్ ఖరాబ్ అయింది. ఇప్పుడేమో దవాఖానాల చుట్టూ తిరుగుతుండు. ఈడేమో స్కూల్ మానేసి బలాదూరు తిరుగుతున్నాడు. స్కూల్ బ్యాగ్ తీసి ఆటకు మీద పడేసా. ఓల మాట వినడయ్యా, ఇప్పటి సందే తాగుడు షురూ చేసిండు. ఏం ముస్లి, అది బ్రీజరే. అందుకే నారా వెనకలు అట్లా పాడైనాయి. వాడు నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను బాగా చదివించి పాస్ చేయిస్తాను. అవన్నీ నడవలే సార్. అది చదువు ఎక్కట్లా, అన్ని షాప్ లో కూర్చోబెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ చేస్తా. మీరు గనక తన్ని చదివిస్తే ఇట్లాంటి 1000 షాపులు పెడతారు సార్. వాడు చదివి పాస్ అయ్యి ఓ మంచి ఉద్యోగం చెయ్యాలి. వాడు గుడిసెలు కాకుండా మిద్దెలు ఉండాలి. ఏం రా పోతావా? ఫ్రెండ్స్ అంతా పోతే పోతా, లేదంటే బోర్ కొట్టుది. నువ్వు పోతామి నేను పంపిస్తా. సరే వానికి కాల్ సెట్లు ఎరగొట్టినా ట్యూషన్ పంపిస్తా. గాడు ఎట్లయినా మంచిగా చదువుకునేటట్టు చేశారు. వాట్? నేను చెప్పాను కదా. అన్నా స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ అమ్మని చెప్పరా. సార్ రండి సార్. నమస్తే సార్. రావయ్యా. ఇప్పుడేంటి, మా కాలనీ నుంచి నీకు ఇప్పుడు 2 కావాలి. అవును సార్, కేసును తొందరగా క్లోజ్ చేయమని పైనుంచి ప్రెషర్ సార్. పోయిన మాసం 5 మీద పుట్టప్ కేసు పెట్టాలని అడ్వాన్స్ మాత్రమే ఇచ్చావు. అరెస్ట్ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ మాత్రం ఇవ్వలేదు. వేరే సైట్ ఈ పేమెంట్ తో కలిపి ఇచ్చేస్తాను సార్. మీ సపోర్ట్ లేకుండా ఏరియాలో ఎవరన్నా అరెస్ట్ చేయడం కుదురుతుందా? బాగా నటిస్తున్నావయ్యా, యాక్టింగ్ మంచిగా ఉంది. ఇప్పుడు నీకు ఎవరు కావాలనో కానీ పట్టుకపో. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రేపు పొద్దుగాల నాతానికే వస్తారు. ఎఫ్ఐఆర్ వేసేసారు, బెయిల్ తెప్పిస్తానని నేను మేనేజ్ చేస్తలే. మరి ఇప్పటి పేమెంట్? మామూలుగా పోలీసులే లంచం అడుగుతారు, మీరు పోలీసులనే లంచం అడుగుతున్నారు. మరి మా బస్తీ కుర్రోడు లేకపోతే ఎవరిని తీసుకెళ్లి లోపలేస్తావు? వెంటనే సంవత్సరానికి 4 సార్లు పండే పంట ఏది? మొక్కజొన్న, మిరప, కంది, పత్తి. మొక్కజొన్న సార్. సూపర్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంట్రా మీ ఇద్దరు వచ్చారేంటి? సునీల్, వసంతేరి? వాళ్ళిద్దరిని పోలీసులు పట్టుకోవారు సార్. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే సంజాయించడం, అందుకే ట్యూషన్ కి లేట్ అయింది. ట్యూషన్ మాస్టర్ వచ్చాడు. మీకెరకదే కదా సార్, వాడు ముందట్లక లేడు సార్. వాడేం తప్పు చేయలేదు. ఎవరో చేసిన తప్పును వాడి మీద పెట్టి తీసుకొచ్చి లోపలేసారు. పుటప్ కేసు సార్. పిల్లల మీద ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 75. అంతా డబ్బే ఇక్కడ. ఇన్స్పెక్టర్ తలుచుకుంటే స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు.
మిమ్మల్ని హెయిర్ కట్ చేసుకోమని చెప్పా కదా. నేను కటింగ్ షాప్ పోతుంటేనే తీసుకొచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళావయ్యా? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? వినపడలా? ఇదిగో సార్, ఈ ఫైల్లో సైన్ పెట్టించి రిమాండ్ పంపించు. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది సార్. ఇదివరకు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏం తప్పు చేయలేదు సార్. మీరు ఒకవేళ వాళ్ళని రిమాండ్ కి పంపిస్తే వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు సార్. వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోతుంది. 75 కదా సార్. మీరు అనుకున్నారంటే వాళ్ళని స్టేషన్ బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు సార్. తన పిల్లలకి ట్యూషన్ మాస్టర్, IAS కి ప్రిపేర్ అవుతున్నాడు. అందుకేనా అంత గట్టిగా మాట్లాడుతున్నాడు? ఇంతకు ముందు వాళ్ళ మీద 2 కేసులు ఉన్నాయి, ఇప్పుడు 75. నేను అనుకుంటే గోండా శాఖ పెట్టగలను తెలుసా? సార్ 75 కదా సార్. 75 అయితే వదిలేయచ్చా? ఈ కుర్రాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. గుప్పెట్లో గంజాయి దాచుకుని చేతులు మారుస్తుంటారు. రేపు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది సార్. మీరు అనుకుంటే వాళ్ళ లైఫే మారిపోతుంది సార్. FIR ఫైల్ అయింది, కోర్టులో చూసుకో. ఇదిగో తీసుకెళ్ళాలని. సార్ ఇది పోయిన సంవత్సరం కంప్లైంట్ సార్. ఇప్పుడు అరెస్ట్ చేశారేంటి? అవును, పోయిన సంవత్సరం నుంచి వెతుకుతున్నాం, ఇప్పుడు దొరికారు వీళ్ళు. సార్ వీళ్ళు మా ఏరియా కుర్రాళ్ళు, మా ఏరియాలోనే ఉన్నారు. 1 year గా వెతుకుతున్నారంటే ఎవరి పిల్లలు కొట్టారో తెలుసా నీకు? కార్పొరేషన్ కమిషనర్ గారి కొడుకునే కొట్టారు. దెబ్బలు తిన్నది కార్పొరేషన్ కమిషనర్ కొడుకే ఉండొచ్చు, కానీ కొట్టింది వీళ్ళు కాదు సార్. మీరే ఎవరు దొరక్క వీళ్ళ మీద పుట్టప్ కేసు పెడుతున్నారు. షర్టు ఇస్త్రీ చేసి మరీ వేసుకుందాం అనుకుంటా, ఎందుకు నలిగేలా చేసుకుంటాం? ఓయ్ సార్ తీసుకెళ్ళి. ఓకే సార్. చట్టం గురించి నాకే చెప్తున్నాడు. వచ్చే నెల అయ్యే సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అమ్మా. మంచిది నాన్న, ధైర్యంగా ఉండు. సరేమ్మా. భాను టాబ్లెట్స్ తెచ్చాడా? తెచ్చిచ్చాడ్రా. నా గురించి కంగారు పడకు, నేను బానే ఉన్నాను. హాయ్. ఎవరు? నువ్వు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నమస్తే ఆంటీ, నా పేరు వేదవతి, మీ అబ్బాయి క్లాస్మేట్. మీ అబ్బాయి గురించి అస్సలు టెన్షన్ పడకండి. ఆయన్ని అన్ని విషయాల్లో నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా. నా గురించి చెప్పే ఉంటాను. లేదమ్మా. చెప్పలేదా? అయితే ఇప్పటి నుంచి చెప్తాను. సరే అమ్మా, అన్నని బాగా చూసుకో. అన్ననా? ఆయన నా ఫ్రెండ్ ఆంటీ. సరే ఉంటాను ఆంటీ. ఆంటీ హైదరాబాద్ వస్తే తప్పకుండా మా ఇంటికి తీసుకురండి. నేను ఐఏఎస్ అయ్యేంత వరకు మా అమ్మ ఇల్లు విడిచి బయటికి రాదు. సూర్యాడు చూడు, 2 ప్రేమ పావురాలు రెక్కలు ఇడిచి మరీ ప్రేమించుకుంటున్నాయి. గడికి ఇచ్చిన పిల్ల కూడా దమ్కిద్దామా? అరే నువ్వేం సూరి, గంత మంచి పోరి కనిపించినా అస్సలు పట్టించుకో. అసంటి పోరులకు నాలాంటి పోరలు నచ్చరు బే. సారీ, మీ అమ్మ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజెడీ ఉందా? మా అమ్మ కన్న కల నేను ఐఏఎస్ అవటం, నా కల మా అమ్మ కల నిజం చేయటం. అందుకే నేను బుక్స్, స్టడీస్, కోచింగ్ అన్ని ఖర్చు లేకుండా స్కాలర్షిప్స్ తో చదివి పైకొచ్చారు కదా? లేదండి, పేదరికం నుండి చదివచ్చాను. ఇప్పుడు మన కదేంది? మనదెప్పుడు యాక్షన్ బే. మరి వాళ్ళది ఇంకేముంది, ఇద్దరు కలిసి మంచిగా పాట పాడుకోవడమే. మీ అయ్య తాగి తాగి సంపుతున్నాడు అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తయారైనవిందిరా. ఎందుకు నా జీవితం ఇట్లా నాశనం చేసిరు? ఇది అత్తర్లుగా అమ్మ సరిగ్గా చదివి పాసప్పుడు శాత కాదు గాని మందు కావాలన్నా మందు. ఏ నోరు ముయ్యవే, నేను ఇయ్యాలనే కాదు రోజు దాకా ఇంటికి వస్తా. ఇవే కాదు ఎవరు చెప్పినా వినను అంతే. ఈ చదువు నాకు అసలు సెట్టే అవ్వదు. నేను ఇంతే. ఏంది ఈవిడ మా అమ్మ. ఇప్పుడు అవసరమా నాకు? ఇది నేను పుట్టక ముందు దిగింది. సార్ దిమాగ్ ఖరాబ్ చేయకు. ఇప్పుడు ఇలా ఉంది. ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద కొన్ని ఆశలుంటాయి. ఆ ఆశల్ని మన మీద రుద్దుతున్నారని మనం అనుకుంటాం. కానీ సరిగ్గా ఆలోచిస్తే మనం మన గురించి ఎంత ఆలోచిస్తామో వాళ్ళు మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తారు. మనం ఎదిగితే ఆదరించటం, ఓడిపోతే అవమానించటం ఈ లోకానుకున్న చెడ్డ అలవాటు. కానీ ఎలా ఉన్నా ప్రేమించేది మన అమ్మా నాన్నే. వాళ్లతో నువ్వు ఇలా మాట్లాడడం తప్పు. సారీ సార్.